సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో జరిగిన పోషణ సంబరాల్లో భాగంగా గర్భిణీలకు బాలింతలకు పోషకాహారం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలింతలకు గర్భవతులకు పోషక విలువల పట్ల అవగాహన కల్పించి వారికి పోషకాహార పదార్థాలు అందించారు. కేంద్ర ప్రభుత్వం గర్భిణీలు బాలింతల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వారోత్సవం, పక్షోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహించడం, ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం పర్యవేక్షణ చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాలింతలు, గర్భిణీలు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధంగా బియ్యం, పప్పులు, కోడిగుడ్లు, బాలామృతం, పాలు అందిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రానికి రాలేని పరిస్థితుల్లో ఉన్న గర్భిణీలకు, బాలింతలకు వారి ఇంటి వద్దకు వెళ్లి అంగన్వాడీ టీచర్లు సరుకులు అందజేస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి శారద తెలిపారు. నమస్తే అండి, నా పేరు శారద. నేను డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 1 సెప్టెంబర్ నుంచి మనము సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసోత్సవాలను చేస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు గజ్వేల్ ఐఓసీలో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఎన్ని కార్యక్రమాలంటే నెలవారీగా, అంటే ఇది యాక్చువల్ గా 2018 మార్చి 8 రోజున పోషణ అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అందులో ఉధృతంగా పోషణ మాసోత్సవాలు, పోషణ పక్షోత్సవాలు 2 కూడా చేస్తూ డైలీ ప్రతి రోజు కూడా ప్రోగ్రామ్స్ అవేర్నెస్ చేస్తూ, తర్వాత సిబి ఈవెంట్స్ కూడా ప్రతి నెల అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ సెంటర్ లెవెల్లో 2 సిబి ఈవెంట్స్ కూడా ఈ పోషణ అభియాన్ లో భాగంగా చేస్తూ మేము ఇప్పటికీ చాలా అవేర్నెస్ తీసుకొచ్చాము. పోషణ మాసోత్సవాల సందర్భంగా ఈ విషయం చెప్పుకుంటున్నాము. అలాగే ఈ పోషణ మాసోత్సవాల్లో ముఖ్యంగా తీసుకున్న అంశాలు ఏంటంటే, మనకు ఐవైసీఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐవైసీఎఫ్ అంటే 1000 డేస్ అంటే ఇన్ఫెంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ లో భాగంగా 1000 డేస్ ఇంపార్టెన్స్ ను అవేర్నెస్ చేస్తున్నాము. 1000 డేస్ అంటే ఒక గర్భిణి నమోదు కాబడి నుంచి ఫస్ట్ మంత్ నుంచి మొదలుకుంటే డెలివరీ అయ్యే వరకు 27 డేస్, అలాగే ఫస్ట్ పుట్టిన నుంచి 2 సంవత్సరాల వరకు మొత్తం 365 మొత్తం 1000 డేస్ మనము ఈ ఇంపార్టెన్స్ నుంచి కానీ చెప్పినట్లయితే, ఎవరైతే ఈ పిల్లలు పుడతారో ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లయితే 2 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉంటే వాడి భవిష్యత్ అంతా కూడా ఆరోగ్యమయంగా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఐవైసీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. అలాగే ఈ పోషణ మహోత్సవంలో భాగంగా ఇంపార్టెన్స్ గా ఒబేసిటీపై కూడా అవేర్నెస్ చేస్తా ఉన్నాం. ఒబేసిటీ ఎందుకు వస్తుంది అంటే, ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము, తర్వాత మనం అందుబాటులో దొరికే ఆహారాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల కూడా ఈ ఒబేసిటీ వస్తుంది. ఈ ఒబేసిటీ రాకుండా ఉండడానికి కూడా మేము చాలా కార్యక్రమాలను చేస్తా ఉన్నాము. అందులో భాగంగా లోకల్ ఫర్ లోకల్ అంటే మనకు లోకల్లో లభించే వాటిని ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా, అలాగే బొమ్మలు కావచ్చు, తర్వాత ఫుడ్ కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు, సీజనల్ గా దొరికే ఫ్రూట్స్, సీజనల్ దొరికే వెజిటేబుల్స్, తర్వాత అన్ని కూడా ఎక్కువగా వాడాలని చెప్పడం, తర్వాత మిల్లెట్స్ పై ఎక్కువ అవేర్నెస్ చేస్తా ఉన్నాం. మిల్లెట్స్ తినడం వల్ల మనకు ఏదైతే ఈ షుగరు, బీపీలు, థైరాయిడ్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ రాకుండా సమూలంగా అరికట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని గ్రామాల లోపల కూడా అంగన్వాడీ టీచర్స్ ఉధృతంగా అవేర్నెస్ చేస్తూ ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ లెవెల్లో తీసుకోవడం జరిగింది. తర్వాత జిల్లా లెవెల్లో కూడా అన్ని సెక్టర్ లెవెల్ కార్యక్రమాలు, ప్రాజెక్ట్ లెవెల్ కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా చేస్తూ కూడా మనం ముందున్నాము. సిద్దిపేట జిల్లా కూడా ముందుండడం జరిగింది. అందులో భాగంగా ఇంకా చాలా యాక్టివిటీస్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా జెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ మాసోత్సవాల్లో భాగంగా పురుషులకు వంటల పోటీలు కావచ్చు, పురుషులు ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, తర్వాత ఈసీసీ డేలు కావచ్చు, తర్వాత పేరెంట్స్ మీటింగ్ కావచ్చు, ప్రతి దాంట్లో ఈ పురుషుల ఎక్కువ ప్రాధాన్యతను వివరిస్తూ ఇన్వాల్వ్ చేస్తూ మేము ముందుకెళ్తూ ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఆ గ్రామాల లోపల అందరూ కూడా ఉపయోగించుకొని మా అంగన్వాడీ టీచర్లకు సపోర్ట్ చేస్తూ, టీచర్లు చెప్పిందంతా కూడా ఒక మంచి అవేర్నెస్ కార్యక్రమాలు కాబట్టి అందరూ ఉపయోగించుకుంటే ఒక మంచి బంగారు ఒక భవిష్యత్తును పునర్నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక మంచి జనరేషన్ అనేది తీసుకురావడానికి మేము ఒక పునాది వేయడం జరుగుతా ఉంది. అంగన్వాడీని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.